హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ వాడితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, చెన్నైలో ఒక చిన్న కుర్రవాడు ఒక చిన్న కారణంతో తల్లిని అండ్ తమ్ముడిని చంపాల్సిన అవసరం వచ్చింది అని అంటున్నారు సార్. అసలు ఏంటా చిన్న కారణం? మరి ఇటువంటి ఘటనల పైన మీ ఒపీనియన్స్ ఏ విధంగా చూడొచ్చు అంటారు? చెన్నై సిటీలో వేలచ్చేరి అని ఉంటుంది ఒక ఏరియా. ఆ వేలచ్చేరిలో 20 ఏళ్ళ అబ్బాయి సతీష్, ఆ అబ్బాయి బిఎస్సి డేటా అనలిస్ట్ కోర్స్ చదువుతున్నాడు. మొన్న ఏం జరిగిందంటే ఈ అబ్బాయి వాళ్ళ అత్తయ్యకు ఒక మెసేజ్ పెట్టాడు ఈ అబ్బాయి, సతీష్ అనే అబ్బాయి. శుక్రవారం 9:30 తర్వాత నైట్ ఒక మెసేజ్ పెట్టాడు. అందులో ఏముందంటే, అత్త నేను అమ్మను తమ్ముడిని చంపేశాను, వాళ్ళ శవాలు ఇంట్లో ఉన్నాయని మెసేజ్ పెట్టి కట్ చేసేసి స్విచ్ ఆఫ్ చేసేసాడు. ఇవి షాక్ అయింది అత్త. షాక్ అయ్యి పరిగెత్తుకుంటా ఆటోను కారు తీసుకొని ఫ్లాట్కి వెళ్ళింది. ఫ్లాట్కి వెళ్ళి చూస్తే అతి దారుణంగా గోడలంతా రక్తం ఉంది. ఈమె వీళ్ళమ్మ గొంతు కోసేసి ఉన్నారు, తమ్ముడిని గొంతు కోసేసి ఉన్నారు. ప్లాస్టిక్ బ్యాగ్లో ఇద్దరిని ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టి కిచెన్లో పెట్టున్నారు. అది చూసి ఆమె షాక్ అయింది. పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు ఎప్పట్లాగా ఫోరెన్సిక్ బృందము, డాగ్ స్క్వాడ్ అన్నీ వచ్చారు. ఎందుకంటే ఈ మెసేజ్ కూడా ఆమె చూపించింది, ఈ సతీష్ అనేవాడే చంపాడని. అట్లాగే వాళ్ళ సతీష్ వాళ్ళ నాన్న ఎక్కడో బయటికి వెళ్ళి ఉన్నాడు, వేరే ఊరు. ఆయనకి ఈమె ఫోన్ చేసి చెప్పింది, ఇలాగ నీ కొడుకు నీ భార్యని ఇంకొక కొడుకుని చంపేశాడు అని ఆమె ఏడుస్తూ ఫోన్ చేసి చెప్తే ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. అంటే ఇది ఎవరు ఊహించలేదు. ఎందుకంటే హ్యాపీ ఫ్యామిలీ వీళ్ళది, ఇద్దరు పిల్లలు, ఇద్దరు కొడుకులు. ఈ అబ్బాయి డేటా అనలిస్ట్గా ఉన్నాడు, చిన్నపిల్లవాడు ఏదో స్కూలింగ్ చదువుతున్నాడు. కాబట్టి అంత హ్యాపీగా ఉన్నారు అనుకున్నారు. సడన్గా వీడు ఎందుకు చంపాడు, ఇలాగా సొంత తల్లిని ఇంత దారుణంగా గొంతు కోసి చంపేశాడు, తమ్ముడిని చంపేశాడు అని షాక్ అయ్యారు. పోలీసులు ట్రేస్ చేశారు మొత్తానికి. సెల్ టవర్ ఆధారంగా స్విచ్ ఆఫ్ చేస్తున్నా కూడా ఫోన్ని ట్రాక్ చేయగలిగారు. ట్రాక్ చేసి అబ్బాయిని పట్టుకున్నారు. పట్టుకొని తీసుకొచ్చి వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళు షాక్ అయ్యే విధంగా అబ్బాయి సమాధానం ఏంటంటే, నేను మొత్తం అన్ని సెమిస్టర్లు కలిపి డిగ్రీలో 14 సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాను. మా అమ్మ నన్ను ఎప్పుడు చూసినా తిడతా ఉంటుంది, సబ్జెక్టులు పాస్ కావాలరా నువ్వు చదవాలని. అది నాకు చిరాకు వచ్చింది. సో చిరాకు వచ్చి నేను చంపేశాను అని చెప్పాడు. మరి తమ్ముడిని ఎందుకు చంపావు అంటే దానికి ఒక విచిత్రమైన ఆన్సరు. తల్లి లేకపోతే వాడు తల్లి చుట్టూ తిరిగే బిడ్డ, వాడు అనాథ అయిపోతాడని తమ్ముడిని చంపాను. ఎట్లా నేను జైలుకి వెళ్తాను, మా నాన్నేమో ఊర్లు తిరుగుతుంటాడు, వీడేమో అనాథ అయిపోతాడు కదా అని వాడి మీద ప్రేమతో నేను చంపాను అని చెప్పాడు. ఇది పోలీసులకు కూడా షాక్ అయ్యారు. యాక్చువల్గా అయితే మామూలుగా ఇలాంటి హత్యలు జరిగినప్పుడు వెస్ట్లో ఏం చేస్తారంటే సైకాలజిస్టులను కూడా పిలిపిస్తారు. సైకాలజిస్టులు ఆ అబ్బాయితో మాట్లాడి ఒక ఎవాల్యుయేషన్, మెంటల్ కండిషన్స్ వీటికి సంబంధించి ఎవాల్యుయేట్ చేస్తారు. చేసి ఒక ప్రొఫైల్ తయారు చేస్తారు. మామూలుగా మనకి ఎందుకంటే ఇలాంటి వాళ్ళ ప్రొఫైల్స్ తయారు చేయడం ద్వారా బెటర్గా మనం అర్థం చేసుకుంటాం వీళ్ళ సైకాలజీ ఏంటి, వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది. ఈ అవగాహన జనంలోకి కూడా తీసుకెళ్తే తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎలా డీల్ చేయాలి అన్న విషయానికి సంబంధించి తల్లిదండ్రులకు కూడా ఎడ్యుకేషన్ అవసరం. అంటే చాలాసార్లు వాళ్ళు ఏంటంటే మనకి పెద్దవాళ్ళలాగా బయట వాళ్ళకి కనబడతారు, వాళ్ళు పెద్దవాళ్ళలాగా పిల్లల్ని డీల్ చేయరు. వాళ్ళకి ఇంకా వీడు 20 years వచ్చాయి, వీడికి బయట ప్రపంచం ఉంది, ఎక్స్పోజర్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. కానీ వాడిని ఎలా డీల్ చేస్తుంటారు, వాళ్ళు చిన్నపిల్లలాగే డీల్ చేస్తుంటారు, తిడుతుంటారు. కొంతమంది మారాలి, వీళ్ళు వాళ్ళ ఏజ్కి మారే కొద్దీ వీళ్ళు మారాలి, అది మారరు. సో ఇది నాకు తెలిసి మనం చెప్పుకునేది రెండో సంఘటన. అంతకుముందు మనం బెంగళూరులో ఒకటి ఇలాంటిదే చెప్పుకున్నాం, తల్లి కూతుర్లది. కూతుర్ని ఆమె ఇబ్బంది పెడుతుంది, ఆమె సింగిల్ పేరెంట్. సో చదువుకోలేదని కూతుర్ని చేస్తుంటే ఆ అమ్మాయి కత్తి తీసుకొని ఈమెను పడడం, ఈమె రివర్స్లో కూతుర్ని పడడంతో ఇద్దరు చనిపోయారు వాళ్ళు, తల్లి కూతురు. అంటే మామూలుగానే ఏంటంటే దాంట్లో అయితే సింగిల్ పేరెంట్కి అనేక టెన్షన్స్ ఉంటాయి. ఆ టెన్షన్స్ ఒక్కోసారి పిల్లల మీద చూపిస్తారు చాలామంది. సో అది జరుగుండొచ్చు. రెండోది వాళ్ళకి కూడా, అమ్మాయిలకి కూడా బయట టెన్షన్స్ ఉంటాయి, ఇంట్లో మళ్ళీ ఇక్కడ వీళ్ళు టార్చర్ పెడుతుంటారు. దీన్నంతా ఎలా ఇది చేయాలని తెలియక వాళ్ళు క్రైమ్ తీసుకుంటారు. ఇప్పుడు ఈ అబ్బాయి కేసుకు వచ్చేసరికి ఈ అబ్బాయికి ఇంకొక హ్యాబిట్ ఉందని చెప్తున్నారు. అదేంటంటే వీడియో గేమ్స్ ఆడడం. చాలామందిలో మనం చూస్తే వీడియో గేమ్స్ ఎక్కువగా వైలెంట్ గేమ్స్ ఆడుతుంటాడు. మనం పబ్జీ లాంటివి చూసాం కదా.
ఇది దీని మీద జపాన్లో చాలా సినిమాలు కూడా వచ్చాయి. వీడియో గేమ్స్ వల్ల చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, హత్యలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అది దాంట్లో ఎక్కువగా కిల్లింగ్, ఇతరులని మెర్సిలెస్గా చంపడము ఇదే ఎక్కువ ఉంటుంది. అందుకని మన సినిమాల్లో కూడా మన బోయపాటి లాంటి వాళ్ళ సినిమాల్లో తను ఎంత ఎస్థెటిక్గా తలలు నరగలరు, ఎంత ఎఫిషియెంట్గా హీరో తలలు నరిగితే, ఎంత విచిత్రమైన ఆయుధాలు వాడి తలను నరిగితే అంత గొప్పవాడు అనమాట. అందుకని విచిత్రమైన ఆయుధాలంతా పెడుతుంటారు మనకి. ఈ మధ్య అసలు ఆయుధం పట్టుకున్న చెయ్యి మాత్రమే పోస్టర్లో వదలడం, మొన్న లేటెస్ట్గా కన్నప్ప దగ్గర నుంచి చూస్తే మన దేవర ఎన్టీఆర్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే వాడు ఎంత ఆయుధం పట్టుకొని ఎంతమందిని ఎంత వైలెంట్గా చంపితే అంత ఇది. సో ఇవన్నీ సైకలాజికల్గా ఖచ్చితంగా పనిచేస్తుంటాయి. ఆల్రెడీ హ్యూమన్ బీయింగ్ అనేవాడు యానిమల్ ఇన్స్టింక్ట్స్తో ఉంటాడని నీచే ఎప్పుడో చెప్పాడు. వాటిని మతం అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుంది మొరాలిటీ ద్వారా. ఇంకొకటి వచ్చి లా అండ్ మొరాలిటీ మనుషుల్ని కంట్రోల్ చేస్తుంటాయి. కానీ దీనికి బయట మన లోపల ఒక యానిమల్ ఉంటుంది. సో వీళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు కనబడేది ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ చూస్తే ఇక్కడ ఒక రకంగా ఆబ్సెంట్ ఫాదర్ కనిపిస్తున్నాడు. ఫాదర్ రెగ్యులర్గా ఇంట్లో ఉండడు, ఇతను ఆబ్సెంట్ ఫాదరు. సో ఇద్దరి పిల్లల పెంపకం బర్డను ఆమె మీద ఉంది. సో ఆమెకేమో వీడు పాస్ కావట్లేదు, ఈ టెన్షన్ ఉంది. సో దీన్ని ఆమె ఎలా అర్థం చేసుకుంటుంది? సో ఆ ఫ్రస్ట్రేషన్ అంతా వీళ్ళ మీద చూపిస్తుంది. వీడికి తెలుసు కదా ఫెయిల్ అయ్యామన్నది తెలుసుంటుంది, అతని మీద ప్రెజర్ ఉంటుంది. అతనికేమో వీడియో గేమ్ అడిక్షను. సో వీటన్నిటిలో నుంచి ఆ వీడియో గేమ్స్లో ఏంటంటే వాళ్ళు కిల్లింగ్ అనేది పెద్ద ఇబ్బందిగా అనిపించదు వాడికి. రోజు అదే పనే కదా వీడియో గేమ్స్లో, 100 మందిని చంపుతూ ఉండడమే కదా. సో అది రియల్గా చేయడమే. సో ఇది ఈ అబ్బాయి మీద సైకలాజికల్గా ఎఫెక్ట్ పడినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇదంతా అర్థమయ్యే పరిస్థితి ఆమెకు ఉండదు. వాళ్ళ హస్బెండ్ ఏమో పట్టించుకోలేదు. దానివల్ల వీడికి వాళ్ళ నాన్న మీద కోపం లేదు, అమ్మ మీదనే కోపం. ఎందుకంటే ఈమె తనని ఇబ్బంది పెడుతుంది. అందుకని ఆ చిరాకు అనే పదం వాడాడంట అతను ఆమె నన్ను చిరాకు దొప్పిస్తుంది అని. అంటే అతను బాగా ఇబ్బంది గురి చేస్తుంది ఆమె. వాడికి ఇది మామూలుగా నస అంటాము చూడు, అలా నసలాగే అయిపోయింది. ఈ నసను వదిలించుకుందాం అనుకున్నాడు, చంపిస్తాడు. సో వాళ్ళ లాజిక్ వాడికి ఉంటుందిగా, ఆ లాజిక్ల ప్రకారం తమ్ముడు అనాథ అవుతాడు, మళ్ళీ తమ్ముడి మీద ప్రేమ వేరే. సో ఇలాగా అతను చంపేశాడు. ఇప్పుడు 20 ఏళ్ళు అతన్ని అడల్ట్ కాబట్టి అడల్ట్ కిందనే కేసు నమోదైంది. అతని హత్య కేసు. రెండోది అతను కన్ఫెస్ అయ్యాడు కూడా. కాబట్టి క్లియర్గా అయితే అతనికి ఖచ్చితంగా నాకు తెలిసి లైఫ్ పడే అవకాశం ఉంది. ఉరిశిక్ష పడిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అతను ఏదో ఆవేశంలో చంపింది కదా, ప్లాన్ చేసుకొని నన్ను ఈమె ఇరిటేషన్ పెడుతుంది కాబట్టి ఈయన చంపాలని ముందే ప్లాన్ చేసుకుని వాడు చంపాడు. ఏదో ఇక్కడ మనం బెంగళూరుదేమో ఆవేశంగా వాళ్ళిద్దరూ గొడవలో నుంచి కత్తి తీసుకొని ఆ అమ్మాయి పడవడం, తల్లి మళ్ళీ రివర్స్లో పడవడం, చనిపోయినారు. అది ప్లానింగ్ కాదు. కానీ ఈ కుర్రాడు చేసింది ప్లానింగే. ఎందుకంటే వీడికి ఆల్రెడీ వీడియో గేమ్స్ ఎక్స్పోజర్ ఉంది. మనం ఈ మధ్యకాలంలో చాలామంది టీనేజర్స్ హత్యలు చేసి చూస్తున్నాం. వాళ్ళు ఏంటంటే ప్లాన్ చేసుకుంటున్నారు, ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నారు, వీడియోలు చూస్తున్నారు. ఇంకెట్లాగూ వీడియో గేమ్స్లో కూడా వాళ్ళకి అనేక విషయాలు క్లారిటీ ఉంది. సో ఎలా చంపాలి, చంపినాక ఎలా ఎస్కేప్ అవ్వాలి, అవన్నీ. మెసేజ్ ఎందుకు పెట్టావు అత్తకు అని అడిగితే, నేను 2 రోజులు అయింది చంపి, న్యూస్ రాలేదంటే ఎవరికి తెలియదేమో అని పెట్టాను అని చెప్పాడంట. సో వాడు అన్నీ ఆలోచిస్తున్నాడు. ఆలోచించి తప్పించుకుందాం అని అనుకున్నాడు అతను. చనిపోయిన విషయం అయితే ప్రపంచానికి తెలియాలి అనేది కూడా అతను అనుకున్నాడు. సో దీంట్లో నుంచి టేక్ అవే అంటే తల్లిదండ్రులు ఇలాంటి వాళ్ళని డీల్ చేయడం, జాగ్రత్తగా డీల్ చేయాలి. కొంత సైకాలజిస్టుల సహాయం తీసుకోవాలి. రఫ్గా డీల్ చేస్తే ఏమవుతుందంటే టీనేజ్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. సో వాళ్ళు ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేయరు. రెండోది జనరల్గానే ఆ ఏజ్ గ్రూప్లో ఒక రెబల్ నేచర్ ఉంటుంది. పెద్ద అధికారాన్ని ధిక్కరించే నేచరు, రెబల్ నేచరు, రూల్స్ని బ్రేక్ చేసే నేచరు, ఇవన్నీ ఉంటాయి. మనం చూస్తుంటాం కదా యాక్సిడెంట్లు, ఇవన్నీ బైక్స్ని విపరీతంగా చేయడం. రెబల్ వితౌట్ కాజ్ అని సినిమా కూడా వచ్చింది ఆ మధ్య. అలాగే వీళ్ళు రెబల్ వితౌట్ కాజ్ లాగా ఉంటారు వీళ్ళు. సో వాళ్ళు డీల్ చేసేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ బ్రోకన్ ఫ్యామిలీ ఇది కూడా నేచర్ కనిపిస్తుంది. సో ఈ అంశాల నుంచి ఇంకా మనకి లోతుగా కేసు ఇన్ఫర్మేషన్ తెలియదు. అది పోలీసులు కానీ సైకలాజికల్ ప్రొఫైల్ తయారు చేసి ఇలాంటివి పబ్లిక్ డొమైన్లో పెట్టగలిగితే కేస్ స్టడీస్గా ఇతర పేరెంట్స్కి, ఇతర దీనికి ఉపయోగపడుతుంది యాక్చువల్గా. ఓకే సార్.
థ్యాంక్ యూ సో మచ్.